వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ పెప్పర్ ఫ్రై. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను చేసే పద్ధతి ఒకసారి చూడండి, నచ్చితే ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల మిరియాలు వేసుకోవాలి. ఈ కారం వేయకుండా మిరియాల కారమే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. నేను 1/2 కేజీ చికెన్కి ఈ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందు మసాలా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి చిన్న ఉల్లిపాయలు అండి, అవి అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంటే ఇప్పుడు 1/2 కేజీ చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా రంగు వచ్చే వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా వదిలేలాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు చూసారు, చికెన్లో వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ అనేది బయటకు కనిపించే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి కారం వేయమండి, పచ్చిమిర్చి ఈ మిరియాల కారమే సరిపోతుంది అనమాట. ఒకవేళ కారం తక్కువగా ఉందనుకుంటే మీరు మరి వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ వేపేటప్పుడే ఉడికిపోతుందండి. ఈ లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకడం వల్ల చక్కగా ముక్కకి మసాలా అంతా పట్టి రెడీ అయిపోతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.